వీలైనంతసేపు శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి. ఏంటంటే దీనికి ఒకరోజు అమెరికాలో నేను ఒక ఆవిడ లక్ష్మి గారు అని న్యూయార్క్ లో ఉండేవారు. అయితే ఆవిడ ఫార్మసీలో పనిచేసేవారు అన్నమాట. సివిఎస్ ఫార్మసీ అని ఒక అది మందుల షాప్ అన్నమాట పెద్దది. సో అందులోపల తన ఏంటి వచ్చిన వాళ్ళకి తీసుకుని ప్రిస్క్రిప్షన్ తీసుకుని మందులు తీసి ఇవ్వాలి. అయితే ఆ జాబ్ చేసేవాళ్ళు. చేస్తే తను అడిగారు అనమాట. నేను జాబ్ లో ఉంటాను కదా, ఇంట్లో అయితే డైలీ 1 అవర్ పొద్దున గంట సాయంత్రం గంట చేస్తున్నాను. జాబ్ లో ఉండేటప్పుడు కూడా పని చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకోవచ్చా అన్నారు. పైనాట్ ఎంత హ్యాపీగా పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే మంచిదే కదా అని చెప్పాను. తర్వాత తను ఆ విధంగా పెట్టుకున్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టుకుని అన్ని పనులు చేసేవారు. జాబ్ అంతా కూడా పొద్దునుంచి సాయంత్రం జాబ్ పని లోపల శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూనే చక్కగా ఎవరు తీసుకుని ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఆ టాబ్లెట్ తీసుకుని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ఇస్తాం. అంత ఒక నెల రోజుల లోపల ఆమె ఫేస్ లోపల కాంతులు, బంగారు కాంతి, అదేంటి చక్కగా ఆరా వెంటనే వచ్చేస్తుంది ఫేస్ లోపల, చక్కగా డిఫరెన్స్ వచ్చేసింది. అందం పెరిగింది అన్నమాట. అందం పెరిగిన వెంటనే తను ఇంకా అక్కడ ఏంటి అమెరికాలో రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. డబ్బుకి ఇస్తారు, అందానికి ఇస్తారు. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చుట్టాలు అందరూ కూడా అడిగారు అనమాట, ఏంటి కొత్త క్రీమ్ ఏమైనా పెట్టుకున్నావా, కొత్త క్రీమ్ ఏమైనా వచ్చిందా ఏమన్నా, అప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అనుకుంటే అంటే ఏమేమి వస్తుందో తెలియదు, అలా ఏమైనా కొత్త క్రీమ్స్ ఏమైనా వచ్చి ఏమైనా బాగా బాగా పడిందా, ఏంటి సీక్రెట్ ఏంటి అని. సీక్రెట్ ఏం లేదంటే మెడిటేషన్ అని చెప్పారు. చెప్తే అప్పుడు ఒక అమెరికాలో ఒక క్లాస్, మెడిటేషన్ క్లాస్ అని 2 డే వర్క్ షాప్ అని పిలిచారు అనమాట. ఆవిడ ఇన్వైట్ చేశారు. తర్వాత 24 గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టుకుని మెలకువతో జాబ్ చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకుని చేసుకోవచ్చా అంది. చేసుకుంటే అందం పెరగడం వల్ల ఏంటంటే ఏమైంది, వెంటనే అక్కడ క్లాస్ ఆర్గనైజ్ చేసి 60 మంది వచ్చారు ఇండియన్స్. ఎందుకంటే అందాన్ని చూసి, అందం పెరిగిన చూసి 60 మంది వచ్చారు. 2 రోజులు అటెండ్ అయ్యారు. ఆమె మన లోపల చేంజెస్ వచ్చిన ఆటోమేటిక్గా ఎంతో మంది మారుతారు, మనల్ని చూసి మారుతారు ఫ్రెండ్స్. మనం అలా ఉండాలన్నమాట. ఓకే, ఆమె ఏంటి 24 గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టింది. మనం ఎలా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి. 12వ పాయింట్ అంటే ఎంత చక్కగా ఉండాలంటే మనల్ని చూసి వేరే వాళ్ళు మారాలి. మనం చూసి వాళ్ళకి ఏంటి మీ సీక్రెట్ అని అడగాలి. అడిగినప్పుడు మనం చెప్పాలి 24 గంటలు ధ్యాన స్థితిలో ఉంటాను అని చెప్పాలి. మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి అని ఎప్పుడైతే అనుకుంటారో, ఇప్పటి నుంచి మీ జీవితం వేరే వాళ్ళ గురించి ఉద్ధరించడానికి, ఇప్పుడు మీ గురించే కాకుండా వేరే వాళ్ళ గురించి కూడా బాగుపడాలని చేసినప్పుడు ఇంకా బాగా వెళ్తారు.